యూనివర్సిటీలకు ఈ ఫాల్ సీజన్ పెద్ద షాక్గా మారింది. విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు ఒకేసారి 17% మేర క్షీణించడంతో యూనివర్సిటీలు $1 బిలియన్ పైగా ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా విదేశాంగ శాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వెల్లడించిన తాజా డేటా ప్రకారం ఆగస్టు నుంచి సెప్టెంబర్ ప్రవేశాల్లో వచ్చిన ఈ భారీ తగ్గుదలకు ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన వీసా విధానాలే కారణమని స్పష్టమవుతుంది. నియమాలు తరచూ మారడం, వీసా ఇంటర్వ్యూలు సంక్లిష్టతరం కావడం, అనిశ్చిత వాతావరణం పెరగడంతో అనేక మంది విదేశీ విద్యార్థులు అమెరికా వదిలి కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీని ప్రభావం యూనివర్సిటీలకే పరిమితం కాదు. విద్యార్థులు తగ్గిపోవడంతో కాలేజ్ టౌన్లలోనూ రెంటల్ మార్కెట్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్, గ్రోసరీలు అన్నిటిపైన నేరుగా ప్రభావం పడనుంది. గత విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థులు అమెరికాకు $55 బిలియన్ పైగా ఆదాయాన్ని అందించగా ఈసారి ఆ మొత్తం గణనీయంగా పడిపోనుంది. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న 1.2 మిలియన్ అంతర్జాతీయ విద్యార్థులలో భారత్, చైనా దేశాల విద్యార్థులే ఎక్కువ. కానీ ట్రంప్ పరిపాలనలో పెరుగుతున్న వీసా ఆంక్షలు, H-1B విధానాల మార్పులు, అమెరికాలోని ఉద్యోగ భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి ఇవన్నీ కలిసి అంతర్జాతీయ విద్యార్థుల రాకపై పెద్ద ప్రభావం చూపుతున్నాయి. అదే సమయంలో ట్యూషన్ ఫీజులు, క్యాంపస్లు నడిపించేందుకు కీలకమైన ఫండ్లలో భారీ లోటు ఎదురవుతుందని యూనివర్సిటీలు ఆందోళన వ్యక్తం చేశాయి. విశ్లేషకులు మాటల్లో చెప్పాలంటే విదేశీ విద్యార్థులు లేకపోతే అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థపై దెబ్బతింటుంది. రాబోయే సెమిస్టర్లో ఈ తగ్గుదల మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.